గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్ళే రోడ్డు ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసింది. రంగుల మీద కోర్టులకు వెళ్ళారు. కోర్టులు రంగులు తీసేయాలని చెప్పారు. రంగులు అన్నిటికీ మార్చేశారు. కానీ పెదకూరపాడు రోడ్లో మాత్రం స్తంభాలకి రంగులు కనపడతా ఉన్నాయి. ఇది ఇప్పుడు తీస్తున్నారేంటి రంగులు? వైసీపీ రంగులన్నీ వేసి ఉన్నాయి. నిన్న ఊళ్ళో బ్యానర్లు తీయడం సరిపోయింది. పంచాయతీ, గ్రామ పంచాయతీ. మీరెవరు? నేను గ్రామ పంచాయతీ సిబ్బంది. పంచాయతీ సిబ్బంది. ఇప్పటి వరకు ఎందుకున్నాయి? ఎప్పుడెప్పుడు కోర్టులు చెప్పినాయి కదా ఇది తీసేయాలని. అప్పుడెప్పుడు 3 రోజుల నాడే వేశారు. అవునా? ఎందుకు వేశారు? కోడి పట్టరు, రేపు కోడి పట్టదనంగా వేశారు. 3 రోజుల క్రితం ఎందుకు వేశారు రంగులు? ఎందుకు వేశారు తెలియదు. కోడి పట్ట ముందు రోజు వేశారు. నిన్న బ్యానర్లో అవన్నీ తీయడం సరిపోయింది. ఈరోజు అటు నుంచి ఒక ఇద్దరం, ఇటు నుంచి ఇద్దరం వేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎవరు వేశారు 3 రోజుల క్రితం ఈ రంగులు? స్తంభాలు వేసిన వాళ్ళు ఎవరు వేశారు తెలియదు సార్. అంటే రంగులు వేయొద్దు అని కోర్టులు చెప్పాయి కదా. ఎప్పుడో దాదాపు కోర్టులకు వెళ్ళిన తర్వాత 3000 కోట్ల వరకు మళ్ళీ వాటి రంగులన్నిటికీ ఖర్చు అయిందని చెప్పింది కదా. మీరు వేశారా రంగులు? వేరే వాళ్ళు ఎవరైనా వేశారా? ఇక్కడ వేయలేదు సార్. ఎవరో వేశారా? ఎవరో ఈ స్తంభాలు వేయించింది ఎవరు? కాంట్రాక్టర్ ఎవరు వేస్తారు తెలియదు మాకు. అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకేగా. ఓకే. ఇప్పుడు ఈ రంగులు వేసి స్తంభాలు నిలబెట్టారా, లేకపోతే స్తంభాలు నిలబెట్టినాక ఒక 20 రోజుల తర్వాత రంగులు వేసారు? రంగులు నైట్ వేసేసారు. నైట్ వేసేసారు. 3 రోజుల కిందటే ఎందుకు వేశారు? ఎలక్షన్ కోడ్ రాబోతుందని తెలిసి? ఏమో తెలియదా? ఓకే. మీరు మాత్రం పంచాయతీ సిబ్బంది. ఓకే. మీకు ఎప్పుడు వచ్చినాయి ఆదేశాలు రంగులు తీసేయమని? మొన్న మధ్యాహ్నం వచ్చింది. నిన్న ఊళ్ళో బ్యానర్లు తీసేయడం సరిపోయింది. 6 సిబ్బంది అయితే ఒక 2 బాగా రాలా. పెద్ద ఊరు కదా, 4 బ్యానర్లు మొత్తం తీసేయాలని సరిపోయింది. ఈరోజు పొద్దున్నుండి వేస్తున్నాం. ఇక్కడేనా ఇంకెక్కడన్నా ఉన్నాయా స్తంభాలు? సార్ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఉన్నాయి. 4 కిలోమీటర్లు ఉన్నాయి సార్. 4 కిలోమీటర్లు ఉన్నాయా? ఈ స్తంభాలకేనా ఇంకా వేటికన్నా ఉన్నాయా రంగులు? స్తంభాలకి సార్. స్తంభాలకి మాత్రమేనా? ఈ కొత్తగా వేసిన లైన్లకే ఉన్నాయి. కొత్తగా వేసిన లైన్కే ఉన్నాయా? అంటే ఇంతకుముందు 2021లోనో 22లోనో రంగులు తీసేయమన్నారు. మీకు ఐడియా ఉంది కదా? అన్నిటికీ రంగులు వేశారు. స్కూళ్ళకి, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ. దేనికి వేసారో తెలియదు సార్. ఎందుకు వేసారో తెలియదు. ఓకే, రైట్. అది పంచాయతీ సిబ్బంది అయితే పని చేసుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు పాపం, ఎవరు వేసారో కూడా తెలియదు అని అంటున్నారు. కానీ నైట్కి వేశారు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర వరుసనే ఉన్నటువంటి స్తంభాలకి ఒకసారి మనం అటు చూడొచ్చు. మొత్తం ఒకవైపు నుంచి పంచాయతీ సిబ్బంది రంగులు తొలగించుకుంటూ వెళుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో, అంటే గుంటూరుకి కాస్త రూరల్ ఏరియా, గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఎవరు చూడరులే అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ రంగులు అయితే కనబడుతూ ఉన్నాయి. కోడ్ వచ్చి 2-3 రోజులు అయినా కానీ వాటిని పట్టించుకోలేదు. 3 రోజు పంచాయతీ సిబ్బంది ఈ రంగులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు రంగులు తొలగించుకుంటూ వెళుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు అధికారులు పట్టించుకోలేదా? ఖచ్చితంగా ఇక్కడ అధికారులనే అడగాలి. కోడ్ వచ్చినా ఈ రంగులు తీయించలేదంటే అసలు రంగులు ఎవరు వేశారు అనేది అదొక విషయం. అయితే కోడ్ వచ్చినా కూడా రంగులు తీయించలేదని అంటే ఖచ్చితంగా పంచాయతీ సిబ్బందినే అనాల్సినటువంటిది. అంటే అధికారులు ఎంత అలసత్వంగా ఉన్నారు. ఒకవేళ అధికారులను ఎవరైనా భయపెట్టారా వాటిని తొలగించొద్దు అని? 3వ రోజు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేక తొలగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. చూడొచ్చు మనం, అటువైపు నుంచి ఒకళ్ళు, ఇటువైపు నుంచి ఒకళ్ళు రంగులు తొలగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఎక్కడ చూసినా ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయమని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ ఈ రంగులు ఉంచారు అని అంటే అధికారులనే అనాలి ఖచ్చితంగా. ఇక్కడ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి ఇది ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చేస్తున్నారా, లేకపోతే ఎందుకు చేశారో తెలియదు. బాబాయ్, ఎప్పటి నుంచి తుడుపుతున్నారు ఇవన్నీ? వాళ్ళే. ఎవరు? ఈరోజేనా? ఈరోజే. ఎన్ని రోజులు అవుతుంది రంగులేసి? తెలీదు మనకి. తెలీదా? మీరు పంచాయతీ సిబ్బంది? పంచాయతీ అంటే పంచాయతీ సిబ్బంది. మనం వాటర్ స్కీమ్లో ఉంటాం. మేము పంచాయతీ కదా, వాటర్ స్కీమ్ ఉంటాం కాబట్టి రంగులు వేయకూడదు అనేది ఉంది కదా. రాష్ట్రం అంతా రంగులు తీసేశారు కదా, ఇట్లా పార్టీలు రంగులు, వైసీపీ రంగులని తీసేశారు కదా. ఇక్కడ మాత్రమే ఎందుకు వేశారు? నైట్ వేశారంట కదా. 3 రోజుల క్రితం వేశారంటండి, మనకి తెలీదు. కోడ్ పడింది కాబట్టి సర్పంచ్ గారు, మన సెక్రటరీ గారు తీసేవని పొద్దునుంచి. కోడ్ పడితే ఆ రోజే కదా తీసేయాల్సింది. ఇన్ని రోజులు పట్టింది కోడ్ పడిన తర్వాత? నేను ఆదివారం కదండి, స్టాప్ రాలా. వాళ్ళు వచ్చారు, వేసుకుంటూ వచ్చాం. మనం పొలిమర ఎక్కడ దాకా ఉందో అక్కడ నుంచి వేసుకుంటూ వస్తున్నాం.
అంటే కోడ్ వస్తుందని తెలిసి కూడా రంగులేసినట్టే కదా 3 రోజుల కిందట వేసారంటే కోడ్ వచ్చిన తర్వాత తీసేయాలి ఎలాగో అంతే కదండి. మీకు అందరికి కొత్త శ్రమ పెట్టారు ఇక్కడ. ఈ రంగులకి ఇవన్నీ డబ్బులు ఎక్కడ పంచాయతీ డబ్బులేనా? పంచాయతీ కదండి, పంచాయతీ నుంచి తీయాల్సింది. ఎంత అయి ఉంటాయి సుమారుగా? ఇప్పటికి 2000 అయినాయి. ఇప్పటికి 2000 అయినాయి. సున్నం మొత్తం ఇవన్నీ దీనికే 2000 అయినాయి. మళ్ళీ భోజనాలు మొత్తం 3000 దాకా అయినాయి ఇప్పటికి. అదే ఊర్లో ఎవరికన్నా బాగులేని వాళ్ళకి ఒక 4-5 వేలు ఇవ్వండి పంచాయతీలు అని ఇస్తారు. ఎవరు ఇస్తారండి? ఎవరు. సో ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఈ పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మీది ఇక్కడేనా? లోకలే. ఓకే సరే, నేను ఎలక్షన్ గురించి ఎవరు గెలుస్తారా ఇవన్నీ నేనేమో అడగనులే, కానీ రంగులు కనబడితేను రాష్ట్రంలో ఎక్కడ కనబడకూడదు కదా, ఇక్కడ కనబడుతుంటేను నాకు అనిపించి అడిగాను. సో మీరైతే పంచాయతీ సిబ్బంది ఎవరేసారో తెలియదు, అంతేగా? పంచాయతీ సిబ్బంది వేస్తున్నాం. ఇది అన్నీ మళ్ళీ రంగులన్నీ వైట్ కలర్ వేస్తూ ఉన్నారు, వైట్ చేస్తున్నాం. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. ఇది పెదకూరపాడులో పరిస్థితి. మరి ఎవరి ఆదేశాలతో రంగులు 3 రోజుల కిందట వేశారో ఇప్పుడు పంచాయతీ సిబ్బంది మాత్రం మళ్ళీ వాళ్ళకి మా కర్మకు వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని పంచాయతీ సిబ్బంది తీసేసుకుంటూ ఉన్నారు. మరి అధికారులు దీనికి బాధ్యత వహిస్తారా? అధికారుల్ని బాధ్యులుగా చేసి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా లేదా? లేక స్టేట్ మొత్తంలో ఇలా ఒకవేళ జరుగుతుంటే కనుక ఇక్కడ జరిగినటువంటి అంశం మీద దృష్టి పెట్టకపోతే ఇక రాష్ట్రం మొత్తం మీద జరిగేటువంటి అంశాల మీద ఏం దృష్టి పెడుతుంది? చూడొచ్చు, దాదాపు ఇది పెదకూరపాడు, ఇటు వెళ్తాం, ఇటు గుంటూరు నుంచి వస్తాం మనం. 4 కిలోమీటర్ల మేర వరుసనే ఈ స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలకు అన్నిటికీ ప్రతి స్తంభానికి వైసీపీ రంగులు ఉన్నాయి. వరుసనే ఓ 3-4 కలిసి తుడిపేసుకుంటూ వస్తూ ఉన్నారు. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.